నాకు ఈ చీర బాగా నచ్చింది. ఏ వేఫే నీకెందుకు? ఏంటబ్బా ఇస్తావా? ఇస్తానండి. నువ్వు వీళ్ళందరి చేతుల్లో కీయిస్తూ నడిచే బొమ్మవి. సిగ్గు లేకపోతే సరే. అవును, ఇప్పుడు లేరుగా, దుబాయ్ వెళ్ళిపోయారు. ఎక్కడున్నావు? మా ఇంటికి వచ్చాను. నేను, మామయ్య, దివ్య ముగ్గురం. మీ ఇంటికా? ఎందుకు? అది కుట్టు మిషన్ తెచ్చుకున్నావని. ఏ ఇప్పుడు కుట్టు మిషన్లు అవసరమా? రేఖా మేడం అసలే మన మీద నిఘా పెట్టింది. ఇప్పుడు కనిపిస్తే ఎందుకంత భయం? అదేం రాదులే. సర్లే, తొందరగా పని చూసుకుని వెళ్ళండి. అవతల చెంచమ్మ గారు రవీంద్ర ఇంటి దగ్గర వెయిటింగ్. అవునా? సరే వెళ్ళిపోతాం, ఇప్పుడే వెళ్ళిపోతాం. బాయ్. నందిని బాగున్నావా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు పిన్ని గారు? నాకేంలే గాని ఇప్పుడే ఎవరో ఇద్దరు ఆడవాళ్ళొచ్చి మీ నాన్న గురించి అడిగారే. ఇద్దరు ఆడవాళ్ళ? ఎవరు? ఎవరోరా రవీంద్ర? ఒక అమ్మాయి చాలా స్టైల్ గా ఉంది, ఒక ఆమె ఏమో లావుగా ఉంది. మావయ్య, ఖచ్చితంగా ఆ రేఖనే. అనుమానం లేదు, పదండి, మిషన్ తర్వాత తీసుకోవచ్చు. అలాగే. శ్రీరామ్ అందుకే చెప్పాడు, ఇక మనం బయటికి రాకూడదు దివ్య. అవునవును, పదండి వెళ్ళొస్తాం పిన్ని గారు. ఏంటి చెంచు, ఇన్ని క్యారేజీలు తెచ్చావు? ఏమీ లేదమ్మా, చింది దగ్గరికి క్యారెలు తీసుకెళ్లేటప్పుడు అమ్మడ కళ్ళు కప్పు తీసుకెళ్ళడం ఎంత కష్టమో మీకు తెలిసిందే కదా. అదే ఇబ్బంది ఖాళీ క్యారెలు తెచ్చినప్పుడు కూడా పడాల్సి వచ్చిందమ్మా. కరెక్టే చెంచమ్మా, మరి అలాంటప్పుడు ఇవేం సరిపోతాయి? కనీసం 30 క్యారేజీలైనా తేవాల్సింది. 4 రోజుల వరకు సరిపోయావు కదా. ఏంటి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అబే, నువ్వే మాట్లాడలేదు వదినా, నువ్వు కరెక్ట్గానే మాట్లాడావు. కాకపోతే నువ్వు అన్నట్టు రోజుకో క్యారేజ్ తీసుకెళ్తే ఇల్లు కాదు కావాల్సింది, క్యారేజీలు పెట్టడానికి ఓ గ్యారేజ్ కావాలి. చూసారు కదా అత్తయ్య వీళ్ళ డ్రామాలు. మనం ఇంటి మనుషులం కాదా? కానీ అడగదలుచుకున్నాను, మళ్ళీ అడగదలుచుకున్నాను నేను. రేఖ, ముందు లోపలికి పదా. ఏం ఇలా కళ్ళెదుటి మనకి ఎందుకే అనవసరమైన తలనొప్పి అని తప్పుకోబట్టే దేశం ఇలా తయారైంది అత్తయ్య. సర్లే పదండి. నువ్వెళ్ళు, నేను మన ఆఫీస్ వరకు వెళ్ళొస్తా. ఇప్పుడు ఆఫీస్కి ఎందుకు అత్తయ్య? ఏవో చెక్కుల మీద సంతకాలు పెట్టాలంటే మీ మావయ్య బెంగళూరులో ఉన్నాడు కదా, అందుకని నాకు ఫోన్ చేసి చెప్పారు. సర్లే, మీరు వెళ్ళి ఆ చెక్కుల సంగతి చూడండి, నేను వీళ్ళ సంగతి చూస్తాను. అయితే ఈవేళ చికెన్ కూర వండి పంపించానమ్మా చిందికి. అలాగే. చెంచమ్మ గారు, బాబు ఆ చేసేది కొంచెం ఎక్కువ చేయండి, మనం కూడా అక్కడే భోంచేద్దాం. ఎక్కడ భోంచేసేది? నిన్నే శ్రీరామ్, ఎక్కడ భోంచేసేది? నిన్నే శ్రీరామ్,
ఎక్కడ ఫోన్ చేసేది? దుబాయ్లో మేడం. ఒక్క క్యారియర్ తో ఇంతకాలం ఎన్ని డ్రామాలాడారు? అదేమంటే దుబాయ్లు దొనకొండలు అంటున్నారు. ఇప్పుడే ఇవ్వాలే ఈ క్యారియర్ సంగతి, మీ సంగతి. సురేఖ గారికి కొరియర్ మేడం. ఓ, ఐమ్ సురేఖ కమింగ్. తీసుకోండి మేడం. మేడం సైన్ కావాలి మేడం. ఓ, ఆటోగ్రాఫా? థ్యాంక్ యూ మేడం. ఎక్కడి నుంచి అమ్మడా? ఆఫ్ఘనిస్తాన్ నుంచి. ఏ, మీరు దుబాయ్లో తినంగలేంది నాకు ఆఫ్ఘనిస్తాన్ నుంచి కొరియర్ రాకూడదా ఏంటి? హలో, ఇప్పుడే వచ్చింది. అలాగే, అయినా నాకేం సంబంధం? మీరు తేల్చుకోండి. ఈ క్యారేజీల గొడవ పక్కన పెట్టి ముందు ఆ నూర్జహాన్ పంపిన లాయర్ నోటీస్కి ఏమని రిప్లై ఇస్తావో అది చెప్పు. ఇంకా దీనికి 10 రోజుల టైం ఉంది. ఈ లోపు అది ఒక్క మాట మాట్లాడడానికి కూడా దానికి హక్కు లేదు. ఈ క్యారియర్లో గొడవేంటో తేలాలి. అంతవరకు నేను మరో సమస్య పైన దృష్టి పెట్టను, అంతే. శ్రీరామ్, త్వరగా క్యారేజ్ తీసుకుని వెళ్ళు. చెంచమ్మా, నువ్వు త్వరగా వంట చెయ్యి. ఎస్, ఇప్పుడు వీళ్ళని ఫాలో అవుతాం. చెప్పు నందిని. వస్తున్నావండి. నీకు భోజనం తీసుకురావడం కంటే ఏ గంజాయో హెరాయినో స్మగ్లింగ్ చేయటం ఈజీ తల్లి. ఏంటే చెంచమ్మ గారు రావట్లేదు, నేనే వస్తున్నాను. నందిని, నువ్వు ఫోన్ పెట్టే, నేను తర్వాత చేస్తాను. అమ్మని దారి మళ్ళించి మేడంని కన్ఫ్యూజ్ చేద్దామంటే నందినికి ఆకలేస్తుందని ఇప్పుడే చెప్పింది. ఎలా? వెళ్ళు వెళ్ళు, ఎంత దూరం వెళ్తావో వెళ్ళు. ఏం చేయాలో అర్థం కావట్లేదే. ఇవాళ నా నుంచి తప్పించుకోలేవు. అరెరెరె, ఏం గూడు పుటానీలు చేస్తున్నారు? అమ్మకు ఫోన్ చేస్తే వద్దు, అనవసరంగా వాళ్ళని టెన్షన్ పెట్టడం తప్పితే వేరే ప్రయోజనం లేదు. మీ అమ్మ ఏదో ఐడియాలు ఇవ్వడం, మీరు వాటిని ఫాలో అవ్వడం బాగుంది. ఇటెందుకు వెళ్తున్నాడు? ఇటు వీళ్ళకి గాని నాకు గాని తెలిసిన వాళ్ళు ఎవరు లేరే. ఎక్కడికబ్బా? ఎస్, సూపర్ ఐడియా వచ్చిందిరా శ్రీరామ్. శబాష్ శబాష్. హే, ఇటెందుకు వెళ్తున్నాడో అర్థం కావట్లేదే. దా 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 దా. మేడం, అప్పు అప్పు అప్పు.
మేడం బాకీ 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 మేడం అప్పు మేడం బాకీ 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 మేడం అప్పు 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 బాకీ 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 అప్పు అప్పు మేడం మేడం అప్పు 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 మేడం బాకీ 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 మేడం అప్పు 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 మేడం బాకీ 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 అప్పు మేడం బాకీ 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 మేడం అప్పు 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 మేడం బాకీ 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 మేడం అప్పు 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 మేడం బాకీ 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 మేడం అప్పు 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 మేడం బాకీ 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 మేడం అప్పు అప్పు అడ్డులేవండి నాడి రోడ్లో ఈ న్యూసెన్స్ ఏంటి? అయితే పదమ్మా మీ ఇంటికి వెళ్దాం. గొప్ప అవకాశం మిస్ అయింది. చెయ్యి ఊపుతూ వెళ్ళాడంటే నువ్వు చూసాడనేగా. అంటే ఈ సంతని శ్రీరామే పంపాడా? మేడం అప్పు 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 మేడం అప్పు 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 మేడం బాకీ 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 సారీ దివ్య, నీకు ప్రాబ్లం. అలాంటిదేం పెట్టుకోకుండా హ్యాపీగా లాగించేసి. సారీ భయ్యా, లేట్ అయింది. పర్లేదులే, దా ఓ పెగ్గెద్దు గాని. అయ్యయ్యో, దివ్య చంపేస్తుంది భయ్యా, వద్దొద్దు. నాకిదే నచ్చదు రవీంద్ర. పెళ్ళాం తిడుతుందని మనం మందు తాగపోవడం, సిగరెట్ తాగపోవడం వెరీ బ్యాడ్. ఆహా చాలే. తాను చెడ్డ కోతి వనమంతా చెరిచిందని ఏదో హ్యాపీగా ఉన్నాడు, ఉండని. యా మనం లేవా? నువ్వు భార్యవు కాదా? ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం శ్రీరామ్. మన అందరిది ఒకే రక్తం అయినప్పుడు మన అందరం ఒకేలాగా, అంటే మాలాగా ఉండొచ్చు కదా అని. అంతేలే భయ్యా, కొన్ని చెప్పినా కూడా అర్థం కావు. పోనీ బొమ్మగీసి చెప్పు, అర్థం అవుతాం. ఊరుకోవా, లేకపోతే భార్యని ప్రేమించు, గౌరవించు, కానీ భయపడకో, మట్టి కొట్టుకుపోతావు. హలో మాస్టారు, ఏంటి ఏదో 2 రోజులు జర్మనీ వెళ్తున్నాడు కదా అని ఊరుకుంటుంటే చాలా ఎక్కువ చేస్తున్నావు. ఒక మగాడు ఆవేదన అర్థం చేసుకోలేరు, ఏం చేస్తాం? నువ్వు కూడా సిప్పే, ఆరోగ్యానికి మంచిది. భయ్యా, నువ్వు మనిషివా రాక్షసుడివా? అసలు నీకు బుద్ధుందా, బుర్రుందా? ఇప్పుడు నేనేమన్నాను రవీంద్ర? కొంచెం తాగుతావా అన్నాను, అయినా నిన్ను తాగమనలేదుగా. అరే, ఒక ప్రెగ్నెంట్ లేడీని పెగ్గేయమంటావా? ప్రెగ్నెంట్ కాబట్టే పెగ్గేయమన్నాను రవీంద్ర. చాలే భయ్యా, దిస్ ఇస్ టూ మచ్. అరే, ఈ పరిస్థితుల్లో ఆగే, నీకు నీ దక్షిణ మధ్య రైల్వే తప్ప ఇంకేమీ తెలీదు. ప్రెగ్నెంట్ లేడీసు బ్రాందీ కొంచెం తీసుకుంటే మంచిదని డాక్టర్లే చెప్తారు, ముందు అది తెలుసుకో. అవును రవీంద్ర, డాక్టర్లు చెప్పారు. అయినా సరే భయ్యా, ఇప్పుడు నందిని తాగడానికి వీల్లేదు. ఏంటి మావయ్య నువ్వు? ఆయన తాగు అనకని నేను గ్లాస్ తీసుకుని చేసి చెప్పి తెగ తాగేస్తున్నట్టు పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్నా. సారీ నందిని, సారీ భయ్యా, ఏమనుకోకు. అసలు అనుకోను. ముందు నువ్వు కూర్చో, సిట్ డౌన్. భయ్యా, రేపు ఉదయం వెళ్దు గానీ ఇప్పుడు ఇక్కడే ఉండిపోవచ్చుగా? లేదు రవీంద్ర, లగేజ్ చదువుకోవాలి. అవును, ఇందాక నుంచి నేను అడుగుదాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నాను. మన ఇంటి పక్కన ఒక చిన్న ఇల్లు ఉంది కదా, అది ఎవరిది? ఎవడో కుర్రోడు ఉంటాడు భయ్యా, ఆడు ఎప్పుడు వస్తాడో తెలీదు, ఏం చేస్తాడో కూడా తెలీదు, ఎవరితో మాట్లాడు. ఏ టెర్రరిస్టో దొంగ అయి ఉంటాడు.
దేవుడా, దొంగతనం చేయడం తప్పే, కానీ తప్పట్లే. పట్టుపడకుండా ఇన్నాళ్ళు జాలి దయ చూపించావు, అలాగే ఈ రాత్రి కూడా చూపించావనుకో, మళ్ళీ వారం దాకా ఏ ఇల్లుకి లూటీకి వెళ్ళను స్వామి. ఈ క్యారేజీల గొడవేంటో అర్థం కావడం లేదే. శ్రీరామ్ ఉదయం వెళ్ళి ఇందాకొచ్చాడు అంటే క్యారేజ్ తీసుకుని ఎక్కడికో వెళ్ళాడు. ఏ ఫ్రెండ్ దగ్గరకో బంధువుల దగ్గరకో అయితే నా కళ్ళు కప్పి వెళ్లాల్సిన అవసరమేముంది? ఏదో ఉంది, ఏదో జరుగుతుంది. ఏమై ఉంటుందబ్బా? ఏంటి ఈవిడ లేడీ దొంగ? ఇంట్లో మనిషా? ఇంట్లో మనిషి అయితే హ్యాపీగా రగ్గు కప్పుకొని పడుకోక ఇలా బయటెందుకు తిరుగుతుంది? ఎందుకు వచ్చిన గొడవ? మనం జంప్ అయితే బెటరేమో. రేయ్, ఎవరా నువ్వు? రేయ్, నిన్నే అడిగేది, ఎవరా నువ్వు? లాభం లేదు, ఈవిడ ఇంట్లో మనిషి, ఇక్కడ ఉంటే చాలా డేంజర్. మనం జంప్ అయితే బెటర్. రేయ్ రేయ్ ఆగరా రేయ్. ఎవరు నువ్వు? ఈ టైంలో గోడ దూకొచ్చిన వాళ్ళు ఏమంటారు అక్క? నువ్వు అనుకున్నట్టు దొంగనే అక్క. నువ్వు వదిలేస్తే నేను పోతానక్క. ఏదో వారంకో ఇల్లు దోచుకొని గుట్టుగా పొదుపుగా బతుకుతున్నానక్క. వదిలే అక్క, నీకు దండం పెడతానక్క. ఇంతకు ముందు కూడా నన్ను ఎవరు ఇలా కొట్టలేదక్క. వీడితో దొంగతనం చేయించి 50-50 చేసుకుంటే నూర్జహాన్ అప్పు కొంతైనా తీరుతుంది. అక్క, ఏంటక్క ఆలోచిస్తున్నావు? ఈ ఇల్లు ఏ పోలీస్ స్టేషన్కి వస్తుందనా అక్క? జూబ్లీ హిల్స్ అక్క. రేయ్, నీ పేరేంట్రా? సత్తి అక్క, ఓ మంచి దొంగ. నిజమక్క, వారానికి ఒక్కిల్లే దోచుకుంటానక్క. రెగ్యులర్ గా చేయనక్క. ఏం చదివావురా? ఇంజనీరింగ్ చేశానక్క. ఏంటక్క షాక్ అయ్యావా? ఇది వరకటి రోజుల్లాగా దొంగ అంటే గళ్ళ లొంగి, నెత్తి మీద ఘాటు, ఇప్పుడు అవన్నీ లేవక్క. దొంగతనం కూడా ఓ ప్రొఫెషనేగా. సోదాప్రా, నేను చెప్పిన పని చెయ్యి. చెప్పక్క, ఏం చేయాలి? నిన్ను చూస్తుంటే మా అమరావతి అక్క గుర్తొస్తుంది అక్క. తొక్కులో ఫ్లాష్ బ్యాక్ లాపి చెప్పింది విను. నువ్వు లోపలికి వెళ్ళి తెచ్చిన దాంట్లో 50-50. నువ్వు 60, నేను 40 అక్క. నువ్వు మా అమరావతి అక్క కన్నా గొప్ప. అలాగే కానివ్వు, కానీ ఎవ్వరికి తెలియకూడదు. అలాగే అక్క, ఎవ్వరికి తెలియనివ్వను. అమ్మ తోడు. ఈవిడ నాకంటే పెద్ద దొంగలాగుంది. నైస్ గా ఇదే సాకుతో మొత్తం దుబ్బేయాలి. రా.
వేఫే పోరా వేఫే అరే వేఫే 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 ఎడ్రా వేఫే పోరా వేఫే అరే వేఫే